సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'పుష్ప 2' ఓటీటీ డేట్ అధికారికంగా వచ్చింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లో 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా 'పుష్ప 2' నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర 1900 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా 'పుష్ప 2' ఓటీటీ డేట్‌కు సంబంధించి రకరకాల తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ చర్చకు తెరపడింది. అధికారికంగా జనవరి 30 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే 'పుష్ప 2' సినిమాకు హిందీ బెల్ట్‌లో పెద్ద ఎత్తున ఆదరణ దక్కడంతో పాటు అత్యధిక వసూళ్లు కూడా అక్కడి నుంచే వచ్చాయి. 'పుష్ప'తో పోలిస్తే 'పుష్ప 2' కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా కూడా అల్లు అర్జున్ తన నటనతోనే ఒంటి చేత్తో సినిమా మొత్తాన్ని మోసాడనే చెప్పాలి. ఈ సినిమా ఇంతగా హిట్ అయిందంటే కేవలం అల్లు అర్జున్ నటనే అని చెప్పొచ్చు. విడుదలైన తొలి రోజు నుంచి 'పుష్ప 2' సినిమా రికార్డులను బద్దలు చేస్తూ ముందుకు సాగింది. 'బాహుబలి 2' రికార్డును కూడా ఈ సినిమాతోటి అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు. తొలుత ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితోటి థియేటర్లలో ప్రదర్శించగా తర్వాత దీనికి మరో 20 నిమిషాలు జోడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో 3 గంటల 40 నిమిషాల నిడివితోనే 'పుష్ప 2' సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన 'పుష్ప 2' సినిమా ఓటీటీలో కూడా కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా 2 భాగాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.